నెల్లూరు జిల్లా కావలి ముసునూరు జగనన్న లేఅవుట్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ముసునూరుకు చెందిన ముప్పవరపు శాంతికుమార్గా పోలీసులు గుర్తించారు. జగనన్న లేఅవుట్లో అటల ఫ్యాక్టరీ కాలనీకి చెందిన చేవూరి రత్నకుమారి అనే యువతితో కలిసి శాంతికుమార్ అక్కడికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. కొద్ది సమయం తర్వాత రత్నకుమారి వెళ్లిపోయి తన బ్యాగ్ మర్చిపోయిందని తిరిగి వచ్చి చూసేసరికి రథప్ మడుగులో పడి ఉన్న శాంతికుమార్ని చూసి తన తల్లికి సమాచారం ఇవ్వటంతో తల్లి సమాచారం మేరకు ఘటన స్థలానికి రూరల్ సిఐ రాజేశ్వరరావు, డిఎస్పీ శ్రీధర్లు చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా హాస్పిటల్కి తరలించారు. మాట్లాడు కదా అడిగేవాడే ఉండడు. ఏ పేరు మీ అన్న పేరు? శాంతికుమార్. ఎంత వయసు? 35 ఉంటుంది. ఎస్సీ మాది. దీని గురించి ఎన్ని గంటలకు వచ్చాడంటే నేను కనుక్కున్నాను సార్. అక్కడ ఒక ఉంది లేడీ, వాళ్ళ కూతురు మన కలిసి వచ్చారని చెప్పి ఆమె చెప్తున్నారు. తర్వాత వాళ్ళిద్దరికి ఏదో గొడవ జరిగేసి అమ్మాయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి చనిపోయి ఉన్నాడు. బ్యాగ్ ఇది మర్చిపోయింది, బ్యాగ్ కోసం వచ్చి చనిపోయి ఉన్నాడని ఆమె చెప్పింది. ఇంకా అది చేసి మనకు తెలియదు. ఏం చేస్తే కానీ తెలియదు. ఊరు అమ్మాయి రత్నకుమార్ ఎక్కడే మన ఎక్కడే ఉంటారు. ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు. ఇద్దరు కలిసే వచ్చారు కానీ అమ్మాయి ఒకటే వెళ్ళింది. మరి అమ్మాయి కూడా ఉండిందని చెప్పింది ఇప్పటిదాకా. మరి ఈమె ఒకటే ఉంది ఇక్కడ మేము వచ్చేసరికి. అమ్మాయి లేదు. అమ్మాయి లేదా? అన్నకి పెళ్ళయిందా? అబ్బాయి కూడా పెళ్ళయింది. ఇద్దరు ఆడపిల్లకాయలు అమ్మ పిల్ల. మీ అన్నకి? మా అన్నకి. ఎవరు దగ్గర ఉంటున్నారు? పిల్లలు వచ్చేసి మా వదిన కాడే ఉంటున్నారు. కావాలి తుఫాన్ ఎవరు అమ్మాయి ఉండేది. వాళ్ళు పుట్టింట్లో కూడా కాకుండా పక్కన పని చేసుకుంటా, ఇళ్ళలో పని చేసుకుంటా పక్కన రెంట్కి తీసుకుని ఆడే ఉంటున్నాం.